హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేమ్ ఈజ్ చిన్ని చిన్ని జ్ఞాపకాలు. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ వడలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రైనీ సీజన్లో అందరికీ సాయంత్రం అయ్యేసరికి ఏదో కొంచెం కొత్త వెరైటీగా తినాలనిపిస్తుంది. అందుకోసం ఒక స్పెషల్ రెసిపీని తయారు చేశాం. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, మన స్వీట్ కార్న్ని మిక్సీలో వేసి ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసి కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసి బాగా కలపాలి. తర్వాత శనగపిండి ఒక 3 స్పూన్లు, ఒక 2 స్పూన్ల బియ్యం పిండిని కలిపి కొంచెం జీలకర్ర, ఇంకా మనకు ఘాటుగా కావాలంటే మిర్చి కూడా కలిపి అలా చేతితో వడసేపు వచ్చే వరకు అత్తుకొని అలా వేడివేడిగా ఉన్న ఆయిల్లో వేయించాలి. మన కళాయి పట్టేంత వరకు ఒక 4-5 అవ్వచ్చు, ఒక 5-6 వడలు అవ్వచ్చు. ఒకేసారి బాగా వేగిన తర్వాత కొంచెం లోపల బాగా ఉడకనివ్వాలి. ఉడికితే మనకేంటంటే మంచి కరకరలాగే టేస్ట్ కూడా వస్తుంది. ఇలాంటి హెల్తీకరమైన రెసిపీని మీరు తయారు చేసుకోవాలనుకుంటే ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. ఇంకా బెటర్ వీడియోస్ ఇంకొన్ని అప్లోడ్ చేస్తాం. అవి చూశాక మనం బయట డిఫరెంట్ ఆయిల్స్ ఉండొచ్చు, దానివల్ల మన హెల్త్ కూడా పాడవడానికి అవకాశం ఉంటుంది. మనం కొంచెం ఓపికతో మంచి హెల్తీ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఇలా స్వీట్ కార్న్ వడలు ఎలా తయారు చేయాలో చూశారు కదా, చాలా సింపుల్ అండి. బాగా వేగాక ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. మనకి ఆయిల్గా ఉంది అనిపిస్తే టిష్యూ పేపర్ని మనం పెట్టుకుంటే చాలా వరకు ఆయిల్ని తీసేస్తుందండి. మనం చాలా ఫ్రెష్గా అయినటువంటి కరకరలాడే స్వీట్ కార్న్ వడల్ని చూస్తున్నాం. ఓపికతో ఈ వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.